సూపర్ సినిమా అన్న ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా ఇది. మన దేశ సంస్కృతిని ఎలా నాశనమైంది, ఎలా కాపాడుకోవాలి పాటలో చూపిస్తారు అనుకుంటున్నా. ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. మన దేశ సంస్కృతిని మన దేశ సంస్కృతిని మెరుగుపరచుకోలాగా ఉంది సినిమా. సూపర్, దీనికి పేరెట్టాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీతో చూడవచ్చు. పవన్ కళ్యాణ్ వామ్మో ఏం యాక్టింగ్, వామ్మ ఏం ఫైట్లు, దండం సార్ పవన్ కళ్యాణ్ సార్. గూప్ సాంగ్స్ వచ్చిన ప్రతి ఒక్క సీన్కు మ్యూజిక్ చెప్పరా సార్. గూప్ సాంగ్స్ వచ్చిన ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క హీరోని అంత ఆనం ఎక్క చూపించలేరు, పాటలో చూపించచ్చు. హీరోని తక్కువ ఉంది కానీ పవన్ కళ్యాణ్ సార్ ఫైట్లు కానీ ఆయన మాట కానీ ఆయన నోట్లకించి సాంగ్స్ ఇన్కమ్ చాలా రోజులు అయింది. మళ్ళీ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందరికీ పెద్ద పండగ లాంటిది ఇది. అసలు ఒక్కొక్క పాటకు, ఒక్కొక్క డ్యాన్స్కు, ఒక్కొక్క స్టెప్పుకు, ఒక్కొక్క ఫైట్కు గూప్ సాంగ్స్ వస్తున్నాయి నాకు. సినిమా మాత్రం కిర్రాక్ అంటే ఇప్పుడు మామూలు కిర్రాక్ కాదు, జబర్దస్త్ ఉంది సినిమా. ఫ్యామిలీతో అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. హిట్ బంపర్ హిట్ అయిపోతుంది. బాగుంది సినిమా మాత్రం. పవన్ కళ్యాణ్ గారి పాత్ర కానీ ఔరంగజేబ్ గతంలో చేసినటువంటి అరాచకాలు, గుడిలపైన సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి విభిన్నంగా ఆ రోజు ఔరంగజేబ్ చేసినటువంటి దురాహంకారానికి నిదర్శనం ఈ సినిమా. ఇలాంటి సినిమా రావడం అనేది చాలా బ్రహ్మాండమైన సినిమా. ఇంకొక విషయం ఏంటంటే సినిమాలో ఉన్న హిందూ ముస్లింలే కాకుండా అందరూ చూడవలసిన సినిమా ఇది. భిన్నత్వంలో ఏకత్వంలో ఇలాంటి సినిమాలు చూడాలి. ఎందుకంటే మన సంస్కృతి గతంలో మనం ఏం కోల్పోయినాం, మనం ఏ విధంగా ఉన్నాము, ఈరోజు ఏ విధంగా ఉన్నాము, మన జరుగుతున్న ఆ రాజు చేసినటువంటి మూర్ఖత్వం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు పాడైన విషయాన్ని క్లుప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా రూపంలో ఏఎన్ రత్నం గారు తెలియజేయడం జరిగింది.